ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చాలా క్వైట్ కామన్ అయిపోయింది. అయితే డబ్బులు లేదంటే ఇంకో రకంగా. సో తాజాగా ఈ తరహా వేధింపులకు నటి లావణ్య త్రిపాఠి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు సినీ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది మెగా కోడలేంటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడ వెంటనే. సో సోషల్ మీడియా ద్వారా తన పరువుకు భంగం కలిగించేలా కొందరు అసభ్య పోస్టులు కామెంట్లు చేస్తున్నారని నటి లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కొంతకాలంగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, తన వ్యక్తిగత జీవితం మరియు గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం జరుగుతుందని కూడా ఫిర్యాదులో చెప్పారు. సో లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు బిఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేశారు. సో సంబంధిత ఇన్స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్న వ్యక్తిని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ ఖాతాలో ఉన్న అవమానకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు.